హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ స్టీఫెన్స్ ఇంటరాక్టివ్ ఇంగ్లీష్. ఈరోజు మనము లెటర్ రైటింగ్ మనం చూద్దాం. ఈ లెటర్ రైటింగ్లో మనము ఫార్మల్ లెటర్ యొక్క ఫార్మేట్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది మనం చూద్దాం. లెటర్స్ మొత్తం రెండు రకాలని మనకు తెలుసు. సో ఫార్మల్ లెటర్ అండ్ ఇన్ఫార్మల్ లెటర్. ఫార్మల్ లెటర్ మనకి ఎవరికి రాయాలి అంటే ఫార్మల్ లెటర్ని మనం ఇంకా అఫీషియల్ లెటర్స్ అని కూడా చెప్పొచ్చు మనం. సో అంటే మన ప్రిన్సిపాల్ సార్కి రాయాలన్నా కానీ, తర్వాత ఒక కలెక్టర్కి రాయాలన్నా, మున్సిపల్ కమిషనర్కి రాయాలని చెప్పినా, ఒక బిజినెస్ మ్యాన్కి అంటే ఒక మేనేజర్కి రాయాలన్నా, ఏది రాయాలన్నా కానీ మనం ఫార్మల్ లెటర్లోనే రాయాలి. అంటే అఫీషియల్స్కి రాసేటప్పుడు మనం ఫార్మల్ లెటర్లోనే రాయాలి. సో ఈరోజు మనము న్యూలీ అప్డేటెడ్ ఫార్మేట్ ఏదైతే ఉందో ఆ యొక్క ఫార్మేట్ని మనము చూద్దాం, ఏ విధంగా రాయాలి ఎగ్జామ్లో అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం. ఓకేనా, చూడండి ఇక్కడ. సో లెటర్ రైటింగ్ ఫార్మల్ లెటర్ ఫార్మేట్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది చూద్దాం. ఇక్కడ ఫస్ట్ మనం ఫార్మల్ లెటర్ రాసేటప్పుడు మనము ఒక పేపర్లో, ఇది ఒక పేపర్లో మార్జిన్ అనుకోండి ఇది. సో ఇక్కడ మార్జిన్ పక్కనుండే, ఇది న్యూ మోడల్ అండి, ఇది ఓల్డ్ మోడల్ కాదు, ఇది న్యూ మోడల్, న్యూలీ అప్డేటెడ్ మోడల్ ఇది. ఈ యొక్క న్యూ మోడల్ని మనము ఎగ్జామ్లో రాయాలి. నువ్వు ఎక్కడ లెటర్ రాసినా, ఎవరికి రాసినా ఈ విధంగానే రాయాలి మనం. చూడండి ఇక్కడ ఫ్రమ్, ఫస్ట్ మనము ఫ్రమ్ రాయాలి. ఫ్రమ్ అంటే ఏంటిది? ఫ్రమ్ అంటే ఎవరు రాయాలంటే, ఎవరు అడ్రస్ రాయాలంటే సెండర్స్. ఫ్రమ్ సెండర్స్ అడ్రస్ రాయాలి ఇక్కడ ఫ్రమ్లో. ఇక్కడ లైన్స్ పెట్టినా కదా, లైన్స్ పెట్టిన దగ్గర అక్కడ అడ్రస్ రాయాలని అర్థం. సో ఫ్రమ్ అంటే ఎవరు అడ్రస్ రాయాలి? సెండర్స్. సెండర్స్ అంటే ఎవరైతే లెటర్ని సెండ్ చేస్తున్నారో వారి యొక్క అడ్రస్ని మనము ఇక్కడ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను లెటర్ రాస్తే నా యొక్క అడ్రస్ రాస్తాను, నా పేరు, నా విలేజ్, నా డిస్ట్రిక్ట్, మండల్, అది రాయాలి అక్కడ. ఓకేనా. సో నెక్స్ట్ ఫ్రమ్ అడ్రస్ కింద మొత్తం కూడా లెఫ్ట్ సైడే రావాలండి, గుర్తుపెట్టుకోండి. ఇది న్యూ మోడల్ కాబట్టి మొత్తం కూడా లెఫ్ట్ సైడే మార్జిన్కి దగ్గరలోనే రావాలి. నేను ఎలా రాసానో అలానే రాయాలి. ఇంకొకటి ఫ్రమ్ అడ్రస్ రాసిన తర్వాత కొంతమంది ఇలా లైన్స్ పెడుతుంటారు, లైన్స్ పెట్టద్దు. ఓకేనా. ఫ్రమ్ అడ్రస్, ఫ్రమ్ కింద అండర్లైన్ చేస్తుంటారు, చెయ్యొద్దు. ఓకేనా. ఇక్కడ నేను లైన్స్ పెట్టినా అక్కడ అడ్రస్ రావాలని అర్థం అది. ఓకే. సో నెక్స్ట్ డేట్ రాయాలి. మీరు ఎగ్జామ్లో రాసేటప్పుడు ఇలా డేట్ అని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, మెన్షన్ చేయొద్దు కూడా. ఓకే, డైరెక్ట్ డేటే రాయాలి. ఇందులో కూడా మనకి చాలా రకాల ఫార్మాట్స్ ఉన్నాయి. ఓకే, ఎలా ఉన్నాయంటే ఈరోజు 6th కాబట్టి 6th March 2025 అని రాయొచ్చు, లేదంటే 6 March 2025 అని రాయొచ్చు, 6 March 2025 అని రాయొచ్చు. ఓకే, తర్వాత 6/3/2025 అని రాయొచ్చు. ఇలా చాలా ఫార్మాట్స్ ఉన్నాయి, ఏవైనా రాసుకోవచ్చు. కానీ ఇందులో మనము ఈ ఫార్మేట్ని మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాం, ఇక్కడ ఉన్నటువంటి ఫార్మేట్ ఏదైతే ఉంది. ఎందుకంటే దిస్ ఫార్మేట్ ఈజ్ హైలీ ఇంటర్నేషనల్ ఫార్మేట్. సో బికాస్ అవర్ లాంగ్వేజ్ ఈజ్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్, దేర్ఫోర్ వీఆర్ యూజింగ్ హైలీ ఇంటర్నేషనల్ ఫార్మేట్. ఓకే, చూడండి ఇక్కడ 6 March 2025 ఇక్కడ రాసేటప్పుడు ఇక్కడ మనం ఫ్రమ్ అడ్రస్లో అడ్రస్ రాస్తాం కదా, అడ్రస్లో ఎక్కడ కూడా కామాలు కానీ పుల్ స్టాపులు కానీ పెట్టద్దు. ఓల్డ్ మోడల్ అయితేనేమో కామాలు పుల్ స్టాపులు పెట్టేవాళ్ళం, కానీ ఇప్పుడు ఎక్కడ కూడా కామాలు పుల్ స్టాపులు పెట్టద్దు. నేమ్ రాసి కామా పెట్టడము, అడ్రస్ రాసి కామా పెట్టడము, విలేజ్ నేమ్ రాసి కామా పెట్టడము అలా చేయదు. ఎక్కడ కూడా కామాలు పుల్ స్టాపులు కనబడద్దు, ఎక్సెప్ట్ బాడీ ఆఫ్ ది లెటర్. బాడీ ఆఫ్ ది లెటర్లో తప్ప ఎక్కడ కూడా కామాలు పుల్ స్టాపులు రాయద్దు. అలా రాసినామంటే ఆన్సర్ రాంగ్ అవుతుంది, మార్కులు కట్ చేసే అవకాశం ఉంటుంది. నువ్వు పెన్ ఆపినా ఇలా డాట్ పడ్డా పుల్ స్టాప్ కిందకే వస్తుంది. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా లెటర్ రాసేటప్పుడు రాయాలి. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ ఈ యొక్క ఫార్మేట్లో మనం డేట్ అనేటువంటిది రాయాలి. దీని కింద టు అడ్రస్ రాయాలి. టు అడ్రస్ అంటే ఎవరు అడ్రస్ రాయాలి? ఇక్కడ రిసీవర్స్ అడ్రస్ రాయాలి. టు అంటే ఎవరు అడ్రస్ రాయాలి? రిసీవర్స్ అడ్రస్ రాయాలి. రిసీవర్ అంటే లెటర్ని ఎవరైతే రిసీవ్ చేసుకుంటున్నారో వాళ్ళ అడ్రస్ రాయాలి. అంటే మనం లెటర్ ఎవరికైతే రాస్తున్నామో వాళ్ళ అడ్రస్ రాయాలి ఇక్కడ మనం. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ప్రిన్సిపాల్కి రాస్తే టు ది ప్రిన్సిపాల్, కలెక్టర్కి రాస్తే టు ది కలెక్టర్, ఆ విధంగా. ఒక మున్సిపల్ కమిషనర్కి రాస్తే టు ది మున్సిపల్ కమిషనర్ అని మనము ఇలా రాయాలి. రాసి అక్కడ ఎక్కడ ఏ ప్రదేశంలో అయితే ఉందో ఆ ప్రదేశం నేమ్ అంటే ఆ స్థలం పేరు. భువనగిరి అయితే భువనగిరి, తర్వాత ఇంకా వేరే హైదరాబాద్ అయితే హైదరాబాద్, ఢిల్లీ అయితే ఢిల్లీ, అక్కడ అడ్రస్ రాసి అక్కడ కూడా కామల్ పుల్ స్టాపులు పెట్టద్దు. ఓకేనా. సో పంక్చుయేషన్ మార్క్స్ ఎక్కడ కూడా ఉపయోగించేది, ఓన్లీ బాడీ ఆఫ్ ది లెటర్లో మాత్రమే, గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. సో నెక్స్ట్ దీని తర్వాత శాలిటేషన్ రాయాలి. ఇక్కడ
దీన్ని మనం సాల్యుటేషన్ అంటాం. సాల్యుటేషన్లో మనం ఏమని రాయాలి, డియర్ సార్ అని రాసినా నో ప్రాబ్లం. ఓకే, కొంతమంది సార్ అని రాస్తారు, మేడం అని రాస్తారు, రాయొచ్చు, నో ప్రాబ్లం. మీకు నచ్చింది ఏదైనా దీంట్లో రాసుకోండి. ఓకేనా. నెక్స్ట్ సబ్జెక్ట్. ఇక్కడ సబ్జెక్ట్ అంటే ఇది ఫార్మల్ లెటర్ కాబట్టి సబ్జెక్ట్ అనేటువంటిది ఉంటుంది. సబ్జెక్ట్ అంటే మనం లెటర్ ఏదైతే రాస్తున్నామో ఆ యొక్క దేనికోసం అయితే రాస్తున్నామో ఆ దాన్ని మనం ఇక్కడ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రిన్సిపాల్ సార్కి మనము టీసీ మెమో బోనాఫైడ్ కోసం లెటర్ రాయాలి. అప్పుడు ఇక్కడ మనం ఏం రాయాలంటే ఫర్ టీసీ మెమో బోనాఫైడ్. ఇక్కడ ఏం రాయాలి, ఫర్ టీసీ కామా ఇందులో రాయొచ్చు మెమో అండ్ బోనాఫైడ్. ఇగో ఇలా రాయాలి సబ్జెక్ట్. ఓకే, సబ్జెక్ట్ ఒక లైన్ కంటే ఎక్కువ ఉండకూడదు, ఒకటే లైన్లో మనం కంప్లీట్ చేయాలి. లేదు ఒకవేళ సబ్జెక్ట్ ఎక్కువ ఉంది అనుకున్నప్పుడు ఇంకొక లైన్లో రాయాలి, అంతకంటే ఎక్కువ రాయద్దు. అది కూడా రాసేటప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయొద్దు. ఇక్కడ కాలం పెట్టినాం కదా, ఇగో ఈ నుంచి స్టార్ట్ చేయాలి మళ్ళీ. ఓకేనా, మళ్ళీ ఇక్కడికి రావద్దు, ఈ యొక్క కాలం దాటి ముందుకు రావద్దు, ఇక్కడికి స్టాప్ చేసి మళ్ళీ నుంచి కంటిన్యూ చేయాలి. ఓకేనా. సో ఇది సబ్జెక్టు. నెక్స్ట్ బాడీ ఆఫ్ ది లెటర్. ఇక్కడ బాడీ ఆఫ్ ది లెటర్ రాసేటప్పుడు సబ్జెక్ట్కి బాడీ ఆఫ్ ది లెటర్కి ఒక లైన్ అంత స్పేస్ వదిలేయాలి. మనం ఒక లైన్ ఆఫ్ స్పేస్ని మనం వదిలేయాలి. అంటే ఒక లైన్ బట్టి అంత స్పేస్ని మనం వదిలేసి రెండో లైన్లో రాయాలి అని అర్థం. మీకు ఎగ్జామ్లో ఒకవేళ లైనింగ్ పేపర్ ఉంటే ఒక లైన్ వదిలేసి రాయండి. ఎందుకంటే సబ్జెక్ట్ దీని పక్కకి రాస్తే ఇప్పుడు ఈ సబ్జెక్ట్లో కలిసిపోతుంది కాబట్టి ఇదంతా సబ్జెక్ట్ కిందకే కనబడుతుంది. కాబట్టి బాడీ ఆఫ్ ది లెటర్ సబ్జెక్టు మనకి సపరేట్గా కనిపించాలి. అందుకే ఇక్కడ మనము ఒక బాడీ ఆఫ్ ది లెటర్ అనేటువంటి లెఫ్ట్ సైడ్ నుంచే స్టార్ట్ చేయాలి. సో దేనికోసం అయితే లెటర్ రాస్తామో ఆ యొక్క దాన్ని మనం ఇక్కడ స్టార్ట్ చేయాలి. ఇక్కడ బాడీ ఆఫ్ ది లెటర్ కూడా 2 ప్యాసేజ్లలో రాయాలి. 2 ప్యాసేజెస్ ఉండాలి. ఫస్ట్ ప్యాసేజ్ దేనికోసం రాస్తున్నాం లెటర్ అనేటువంటి దాన్ని మనం ఇక్కడ వివరించాలి. అది ఒక పారాగ్రాఫ్ అవుతుంది. ఓకే, 2 పారాగ్రాఫ్లో రాయాలి. ఒక పారాగ్రాఫ్ ఏమో మనం లెటర్ దేనికోసం అయితే రాస్తున్నామో అది దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. రెండవ పారాగ్రాఫ్, ఇక్కడ ఒక పారాగ్రాఫ్ క్లోజ్ అయిన తర్వాత పారాగ్రాఫ్ చేంజ్ చేసేటప్పుడు మనము ఇక్కడి నుంచే రాసే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడి నుంచే రాసేయడం అనేటువంటిది మన అలవాటు. ఎక్కడైతే క్లోజ్ అయిందో అక్కడి నుంచి దాని కింద నుంచే రాస్తాం. కానీ లెటర్ రైటింగ్ వచ్చేసరికి మళ్ళీ మనం లెఫ్ట్కే రావాలి. ఇక్కడ ఎండ్ అయినా లెఫ్ట్కే రావాలి, ఇక్కడ ఎండ్ అయినా లెఫ్ట్కే రావాలి, ఇక్కడ ఎండ్ అయినా లెఫ్ట్కే రావాలి. మళ్ళీ లెఫ్ట్ నుంచే స్టార్ట్ చేసి రెండో పారాగ్రాఫ్ని స్టార్ట్ చేసి ఇక్కడ మనం లెటర్ రాస్తున్నాం కదా, దానికి ఒక సొల్యూషన్ ఏంటి, టీసీ మెమో బోనాఫైడ్ కోసం రాసిన బోనాఫైడ్ నీ డీటెయిల్స్ అన్నీ చెప్పినావు. ఇప్పుడు మనం ఏం రాయాలి రెండో పారాగ్రాఫ్లో అంటే ఆ యొక్క నువ్వు రిక్వెస్ట్ చేస్తూ ఆ బోనాఫైడ్ని లేదా టీసీ మెమో బోనాఫైడ్ని మనకి ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం అన్నట్లు రిక్వెస్ట్ చేస్తున్నట్టు మళ్ళీ ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. కైండ్లీ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ టు గ్రాంట్ మై టీసీ మెమో బోనాఫైడ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని ఈ విధంగా ఇక్కడ ఇది మనం మెన్షన్ చేయాలి. ఇంకా ఫస్ట్ పారాగ్రాఫ్ ఏమో ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, రెండో పారాగ్రాఫ్ ఏమో మనం రిక్వెస్ట్ చేస్తున్నాం, మూడో ఇక 2 పారాగ్రాఫ్స్ రాయాలి అంతే. నెక్స్ట్ దీని తర్వాత బాడీ ఆఫ్ ది లెటర్ కింద థ్యాంకింగ్ యూ, సార్ అయితే సార్, మేడం అయితే మేడం అని రాయండి, థ్యాంకింగ్ యూ అని రాయాలి ఖచ్చితంగా. ఓకే, ఇక్కడ దీని తర్వాత క్లోజింగ్, సబ్స్క్రిప్షన్ లేదా క్లోజింగ్ అంటాం, ఇక్కడ క్లోజింగ్ రాయాలి. ఏంటిది ఇది, ఇక్కడ యువర్స్ ఫెయిత్ఫుల్లీ, ఇది ఫార్మల్ కాబట్టి యువర్స్ ఫెయిత్ఫుల్లీ, యువర్స్ సిన్సియర్లీ అనేటువంటి దాన్ని మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. యువర్స్ ట్రూలీ అని రాయాలి. కానీ ఎక్కువ చాలామంది యువర్స్ ఫెయిత్ఫుల్లే రాస్తారు, యువర్స్ ఫెయిత్ఫుల్లే రాయండి, లేదంటే యువర్స్ సిన్సియర్లీ అని రాయండి. ఓకేనా. సో ఇక్కడ యువర్స్ ఫెయిత్ఫుల్లీ కింద ఇక్కడ రాసేటప్పుడు కొంతమంది ఇక్కడ అపాస్ట్రఫీ పెడుతుంటారు, అపాస్ట్రఫీ యూజ్ చేయొద్దు, అది ఓల్డ్ ఫార్మాట్, యూజ్ చేస్తే ఓల్డ్ ఫార్మాట్. ఓన్లీ యువర్స్, అపాస్ట్రఫీ రావద్దు, గుర్తుపెట్టుకోండి, అపాస్ట్రఫీ రావద్దు, రాస్తే రాంగ్ అవుతే మార్కులు కట్ చేస్తాం. సో యువర్స్ ఫెయిత్ఫుల్లీ అని రాసిన తర్వాత ఇక్కడ నేను ఇంటూ మార్క్స్ పెట్టిన, ఇంటూ మార్క్స్లో ఫ్రమ్ అడ్రస్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళ పేరు రాయాలి. ఇక్కడ నేను రాస్తే నా పేరు రాయాలి, నీవు రాస్తే నీ పేరు రాయాలి, యువర్స్ ఫెయిత్ఫుల్లీ కాడ. ఓకేనా. సో ఇది మనకి ఫార్మల్ లెటర్ ఫార్మేట్. సో మనం ఎక్కడ రాసినా, ఎప్పుడు రాసినా, ఎవరికి రాసినా ఈ యొక్క ఫార్మేట్ అనేటువంటి దాన్ని మనము యూజ్ చేయాలి. ఇక్కడ ఫ్రమ్ అడ్రస్ ఉంటుంది, ఇక్కడ డేట్ ఉంటుంది, ఇక్కడ టు అడ్రస్, ఇక్కడ సాల్యుటేషన్, ఇక్కడ సబ్జెక్టు, బాడీ ఆఫ్ ది లెటరు, థ్యాంకింగ్, తర్వాత క్లోజింగ్. క్లోజింగ్ని మనం సబ్స్క్రిప్షన్ అని కూడా అంటాం, గుర్తుపెట్టుకోండి. మొన్న వచ్చినటువంటి టెట్లో ఈ క్వశ్చన్ అడగడం అనేటువంటిది జరిగింది. ఓకే, సో ఐ హోప్ యూ ఆల్ అండర్స్టూడ్. థ్యాంక్ యూ ఆల్.